ఆర్ఎస్ఎస్ ఒక కీలకమైన చర్చని తెర మీదకి తీసుకొచ్చింది. ఏదైతే సెక్యులరిజం, సోషలిజం ఈ రెండు అంశాలు వాస్తవంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అవి లేవు, పీఠికలో అవి లేవు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ చొప్పించింది. ఎమర్జెన్సీ సమయంలో వాస్తవంగా కమ్యూనిస్టులు ఎమర్జెన్సీని సమర్థించారు. యుద్ధం జరిగినప్పుడు చైనాని ఎట్లా సమర్థించారో అట్లాగే ఇక్కడ ఎమర్జెన్సీని సమర్థించారు. అరెస్ట్ అయినటువంటి నేతలందరూ కూడా ఆ రోజుల్లో బీజేపీ అంటే అప్పుడు జనతా పార్టీ కింద ఉండేది. అలాగే ఇతర పార్టీల వాళ్ళు ఉన్నారు, కానీ కమ్యూనిస్టులు ఎవరు అరెస్ట్ అవ్వలేదు. పైగా కమ్యూనిస్టులకు ఒక రకమైన నజరానాలు కూడా లభించినాయి అన్నటువంటి చర్చ నడిచింది. ఇందిరాగాంధీకి రష్యా సపోర్ట్, ఆ రోజున రష్యా సపోర్ట్తోనే ఆవిడ అంత ఎమర్జెన్సీ పెట్టగలిగింది. ఎందుకని? లేకపోతే ఇంత పెద్ద దేశం, ఇన్ని రాష్ట్రాలు ఉన్నటువంటి దేశం, ఇన్ని కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో అత్యవసర పరిస్థితి ఎట్లా పెట్టేస్తుంది? సైన్యాన్ని కూడా తన అదుపులో ఎట్లా పెట్టుకోగలిగింది? రాష్ట్రపతిని కూడా పక్కన ఎట్లా పెట్టగలిగింది? అంటే రష్యా అండతోనే. ఆ రష్యా అండతోనే లాల్ బహదూర్ శాస్త్రిని చంపేసి ఈమెను తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేశారన్నది కూడా చర్చ. ఎందుకంటే ఆ రోజున గెలిచినటువంటి తాష్కెంట్ని గెలిస్తే, ఇదే తాష్కెంట్ ఒప్పందం పేరుతో గెలిచిన భారతదేశంలోని భూభాగాన్ని అవతలకి ఇచ్చేసినటువంటి పరిస్థితి. రెండవది వచ్చేటప్పటికి లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాడిని, ఆరోగ్యకరంగా వెళ్ళిన మనిషిని గుండెపోటు పేరుతో చనిపోతే మన వేరే దేశంలో చనిపోయినప్పుడు పోస్ట్ మార్టం మన దేశంలో చేయించేటటువంటి విధానాన్ని వదిలేసి అసలు అదేది ఇన్వెస్టిగేషన్ అవసరం లేదన్నట్టుగా పక్కన పెట్టేసేసి వెంటనే ఆవిడ ప్రధానమంత్రి అయిపోయింది. అంతే. ఇలాంటి ఎత్తుగడలు వేసినటువంటి ఆవిడ ప్రధాని అవ్వడానికి మార్గం సుగమం చేసుకున్నటువంటి సందర్భం. అలాంటి సిచ్యువేషన్ అంటే రష్యా ఈమెను ముందు పెట్టేది. అప్పట్లో రెండు కూటములు, అటు అమెరికా కూటమి, ఇటు రష్యా కూటమి. రష్యా కూటమి అండతో ఆవిడ వచ్చిందన్నటువంటి ప్రచారం ఉంది. అందుకనే రష్యా సూచనలతో కమ్యూనిస్టులు సైలెంట్ అయిపోయారు ఎమర్జెన్సీ టైంలో అన్నటువంటి చర్చ కూడా నడిచింది. అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరి ఆలోచనలకు వాళ్ళకు వదిలేద్దాం. ఆ సందర్భంలో కమ్యూనిస్టుల సంతుష్టీకరణ కోసం సోషలిజం అన్నటువంటి పేరు దాంట్లో చేర్చడం అనేటటువంటిది, సెక్యులరిజం అన్నటువంటి పేరు, సోషలిస్ట్ అన్నటువంటిది మొదట వాడినటువంటి వాడు జవహర్లాల్ నెహ్రూ. ఎందుకంటే ఆ రోజున ప్రధాన ప్రతిపక్షం అప్పటికి జనతా పార్టీ లేదు. కాబట్టి ప్రధాన ప్రతిపక్షం వచ్చేటప్పటికి కమ్యూనిస్టులే. కమ్యూనిస్టుల ఓట్లని, కమ్యూనిస్టుల్ని తన వైపు డైవర్ట్ చేయడం, కమ్యూనిస్టులు పోటీనే కాదని చెప్పడానికి నేనే సోషలిస్ట్ని అని చెప్పుకున్నటువంటి పరిస్థితి. అందుకనినే గరీబీ హఠావోలు, బేకారీ హఠావోలు ఆ తర్వాత రోజుల్లో కూడా కాంగ్రెస్ నినాదాలు ఇచ్చింది. కమ్యూనిస్టులు ఏ పేదల కోసమైతే ఆవేదన చెందుతారో వాళ్ళ గురించి అన్నటువంటిది. అది వాళ్ళు అనుసరించినటువంటి నీతి. సరే, ఇక్కడ సోషలిజం, సెక్యులరిజం అన్నటువంటిది రాజ్యాంగంలో యాడ్ చేయబడ్డాయి. అవి ఎందుకు ఉండాలి? పీఠికలో లేనప్పుడు వాస్తవంగా మన రాజ్యాంగ స్వరూపపు లెక్క ప్రకారం ప్రాథమిక స్వరూపం మార్చకూడదు. అంటే పీఠికలో మార్పు చేయడానికి వీల్లేదు, రాజ్యాంగ సవరణలు చేయొచ్చు. అది ఒక అధికరణానికి ఫాలోఅప్గా ఉండాలి, కానీ అధికరణమే తీసేదిగా ఉండకూడదు. అలాగే అధికరణానికి సంబంధించి ఆ ప్రధానమైనటువంటి స్ఫూర్తి చెప్పబడిన దానికి అనుగుణంగానే ఉండాలి తప్పించి దాని స్వరూపాన్నే మార్చకూడదు. అది మనకి రాజ్యాంగం రాసినప్పుడు అనుకున్నటువంటి పాయింట్. దాని ప్రకారం ఉండకూడదు. కానీ ఇవి యాడ్ చేసేయగలిగింది ఆమె. ఆ రోజున సంపూర్ణ సర్వాధికారాల్ని వాడి ఇప్పుడు దాన్ని తొలగించాలి అన్నటువంటి పాయింట్ని ఎందుకు తొలగించకూడదు అన్నటువంటి చర్చ సమాజంలో జరగాలంటున్నారు. నువ్వు చేసేయని మోడీకి చెప్పట్లా, నువ్వు చేసేయని అమిత్ షాకి చెప్పట్లా, లేదా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మేము చెప్పినట్టు వినాల్సిందే అని చెప్పట్లా. చర్చ జరగాలి అంటోంది ఆర్ఎస్ఎస్. దత్తాత్రేయ హోస్బలే ఆ పాయింట్ని ప్రధానంగా ప్రస్తావించడం, మీడియాకు కూడా ఆ విషయాన్ని చెప్పడం, అంటే ఆ అంశాన్ని విస్తృత చర్చ జరపాలి. ఎమర్జెన్సీ జరిగి 50 ఏళ్ళైనటువంటి సందర్భంలో ప్లస్ అవి యాడ్ చేయడం ద్వారా మైనారిటీ బుజ్జగింపు చర్యలు, మెజారిటీ వేధింపు చర్యలు, అలాగే దేశంలో జరిగినటువంటి పరిణామాలు, దుష్ఫలితాలని చర్చకి తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం ఆర్ఎస్ఎస్ స్వయంగా చేయటం అన్నది ఇక్కడ కీ పాయింట్.